వాట్ కెన్ ఏ బీజిఎం డూ టు అ మూవీ అండ్ టు అ స్టార్? సినిమా మొత్తంలో అట్లీస్ట్ ఒక 90% బీజిఎం ఉంటుందని నాకు తెలీదు. మీరు 90% బీజిఎం ఉంటుందన్నారు కదా, విచ్ మీన్స్ యూ మైన్ 10% సైలెన్స్ ఉంటుంది. దట్ 10% సైలెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. టు డిసైడ్ దట్ ఈస్ ద మాస్టరీ. అందులో అంటారు ఎక్కడ నగ్గాలో కదా, ఎక్కడ తగ్గాలో తెలుసు, అలాగే ఎక్కడ వాయించాలో ఎక్కడ వాయించకూడదో తెలుసు. ఇస్ మైన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇన్ఫాక్ట్ రీసెంట్గా పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు. ఒక రోజు సుఖబాయ్ ఫోన్ చేశారు, డార్లింగ్ నువ్వే డార్లింగ్ అన్నారు. ఏం డార్లింగ్ అంటే అసలు ఎక్కడ పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రా టాక్స్ క్లిప్స్. అది సార్, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు బీజిఎమ్స్ గురించి ఒక టాపిక్ వచ్చింది కదా. అంటే నేను కొంచెం నాకు మ్యూజిక్ మీద పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ డెఫినెట్లీ మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తాను నేను. అందుకే ఇన్ఫ్యాక్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్లో కానీ కంపోజర్స్లో కానీ వేరే ఆప్షన్స్ కానీ అవి వచ్చినా కూడా నేను ఆపుకున్నా. నేను మీ టైం కోసం వెయిట్ చేసి ఇప్పుడు వచ్చి కూర్చున్నాను కాబట్టి స్టోరీస్ అన్ని లాగుతున్నా బయటికి. సో అదే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ స్టోరీస్ కంబైన్డ్గా అంటే ఆ కంపైల్ చేసుకుంటూ మధ్యలో కొన్ని ఎక్స్పీరియన్సెస్, కొన్ని ఇన్పుట్స్ లాంటివి తీసుకెళ్తా. సో ఇందులో నాకు ఒక చిన్న డౌట్, ఇందాక బీజిఎం డౌట్ అంటే ఐ వాంట్ టు అండర్స్టాండ్. రీసెంట్గా ఎడిటింగ్ ప్యాటర్న్ కొంచెం అర్థం చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నా షార్ట్స్ కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన షార్ట్స్ ఒక బేసిక్ ఒక చిన్న లైన్, ఆ లైన్ వెనకాల వచ్చే ఒక బీజిఎం వల్ల ఆ లైన్కి పవర్ పెరిగిపోతుంది. ఒక బీజిఎం కానీ లేకపోతే ఒక మ్యూజిక్ కానీ విచ్ ఇస్ యాడెడ్ టు ది షార్ట్. ఇంతకుముందుకు ఒక 1.5 year బ్యాక్ ఏ బీజిఎం లేకుండా షార్ట్ వేసేవాడిని. అప్పుడు బాగానే ఉండేది. ఎప్పుడైతే బీజిఎమ్స్ లాంటివి యాడ్ చేసామో ఎక్స్పీరియన్స్ మారిపోతుంది. సో ఐ అండర్స్టూడ్ దట్. ఆ తర్వాత మెల్లిగా ఒక 2 years బ్యాకే నాకు అర్థమైంది యాక్చువల్లీ. మేబీ కొంచెం కామెడీ ఉండొచ్చు కానీ సినిమా మొత్తంలో అట్లీస్ట్ ఒక 90% బీజిఎం ఉంటుందని నాకు తెలీదు. నాకు తెలియదు అప్పటికి. వెన్ సమ్వన్ టోల్డ్ మీ, ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్, అరే అవునరా మొత్తం సినిమా అంతా బీజిఎం ఉంది అంటే అంత పని ఉంటుందా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ కంపోజర్స్కి కానీ. బట్ నౌ ద క్వశ్చన్, మై క్వశ్చన్ ఇస్, వాట్ కెన్ ఏ బీజిఎం డూ టు అ మూవీ అండ్ టు అ స్టార్? ఓకే, ఆర్ ఆర్ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాజ్. టు ఏ మూవీ అనేది ఇట్స్ అ బెటర్ క్వశ్చన్. ప్లీజ్. అండ్ అఫ్ కోర్స్ ఇందులో మీరు అడిగిన దాంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్, మీకు తెలియకుండా మీ క్వశ్చన్లో 2 questions అడిగారు మీరు. ఓకే, బట్ ఐల్ ఆన్సర్ టు ద అన్ఆస్క్డ్ క్వశ్చన్ ఫస్ట్. మీరు 90% బీజిఎం ఉంటుందన్నారు కదా, విచ్ మీన్స్ యూ మైన్ 10% సైలెన్స్ ఉంటుందని. దట్ 10% సైలెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. టు డిసైడ్ దట్ ఈజ్ ద మాస్టరీ ఆఫ్. సో ఎక్కడ అందులో అంటారు ఎక్కడ నగ్గాలో కదా, ఎక్కడ తగ్గాలో తెలుసు, అలాగే ఎక్కడ వాయించాలో ఎక్కడ వాయించకూడదో తెలుసు. ఇస్ మైన్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఎందుకంటే ఎక్కడ వాయించకూడదో అక్కడ కూడా వాయించామంటే మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలన్న ఎర్జెన్సీ మనలో ఉన్నట్టు. బట్ ఇక్కడ అవసరం లేదు, నువ్వు వదిలేయటంలోనే ఆ సినిమాకి ఏం కావాలో అది చేస్తున్నట్టు. యు అండర్స్టాండ్? సో ఐ ఆల్వేస్ సే ఏ టెక్నీషియన్ ఆర్ అన్ ఆర్టిస్ట్, ఏ రియల్ ఆర్టిస్ట్ విల్ ప్రాస్పర్ when he does what is required than doing what he wants to do. Right. అర్థమైంది నేను చెప్పింది. సో ఒక సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్లో ఏడిపించాలా, నవ్వించాలా, లేదా మీరు అన్నట్టు ఒక హీరో బిల్డప్ ఇవ్వాలా, లేదా ఒక కామెడీ చేయాలా, ఇదంతా సినిమా చూసినప్పుడు క్యాల్కులేషన్ వచ్చేస్తుంది బేస్డ్ ఆన్ అవర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ దట్. బట్ నెక్స్ట్ రాబోయే సీన్ ఒక్కసారి జనానికి షాకింగ్గా ఉండాలనో, లేదా ఒక్కసారి బ్లాస్ట్ ఆఫ్ ఎమోషన్ ఉందో ఏదన్నా ఆ సీన్ చూసినప్పుడు ఎంతవరకు సైలెన్స్ వదిలి ఎక్కడ మ్యూజిక్ స్టార్ట్ చేయాలి అనేది, దట్ ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు. ఒక రోజు సుఖబాయ్ ఫోన్ చేశారు, డార్లింగ్ అసలు నువ్వే డార్లింగ్ అన్నారు. ఏం డార్లింగ్ అంటే అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ నీలాగా ఎప్పటికీ తెలియదు అన్నారు. దట్ ఐ గాట్ గూస్ బంప్స్ వెన్ హి సెడ్ దట్. అలాగే 2 fights ఉంటాయి కదా, జాతర సీక్వెన్స్లో ఒక ఫైట్, దాని తర్వాత ఎండ్లో చేతులు కాళ్ళు కట్టేసిన ఫైట్, అది విని బన్నీ అండ్ సుఖబాయ్ ఇద్దరు గూస్ బంప్స్ వచ్చేసింది కేకలు ఇద్దరు. సో దట్ ఈస్ వాట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అప్పుడు ఎప్పుడు కూడా బిల్డప్ ఇచ్చే ముందు కొన్ని సైలెన్స్ వదులుతాం. అది మళ్ళీ అందుకని ప్రతిసారి సైలెన్స్ వస్తే బాగోదు, మళ్ళీ వీ షుడ్ నో ఎక్కడని. సో అండ్ డెఫినెట్గా మూవీని రీడిఫైన్ చేస్తుంది. ఏ కైండ్ ఆఫ్ మూవీనైనా సరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఫైన్ చేస్తుంది. కావాలంటే స్పాయిల్ కూడా చేయొచ్చు. అండ్ హీరో ఆర్ బిల్డప్ ఆర్ స్టార్ ఇమేజ్ అంటారా సార్, లైక్ మీరు చూస్తే అలాగే ఇప్పటి నుంచో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, ఏం లేదంటే ఒక సీన్కి దానికి సరిపడా మ్యూజిక్, దాన్ని ఎలివేట్ చేసే మ్యూజిక్ వాయిస్తే ఆ పవరే వేరు. రైట్. ఓకే, దానికి ఆపోజిట్గా వాయించిందంటే సీనే మారిపోద్ది.
సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ అఫ్ కోర్స్ అలా ప్రూవ్ చేసింది బ్యాక్గ్రౌండ్ స్కోర్కే మొకటం లేని మహారాజ్ అంటే ఇళయరాజా గారు. సో ఆయన సైలెన్స్ ఎక్కడ వదలాలని చెప్పకుండా చెప్పింది, నేర్పకుండా నేర్పింది ఇళయరాజా గారు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ అన్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇళయరాజా సర్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్రమ్ నాయకుడు మ్యూజిక్, నాయకుడు మూవీ నుంచి. అందులో వాళ్ళ అమ్మాయి వచ్చి అడుగుతుంది, నువ్వు ఎప్పుడు ఆపుతావు ఇవన్నీ అంటే, నీ ఇది చేశారే వాళ్ళని ఆపమను, నేను ఆపుతా, అది చేశారు వాళ్ళని ఆపమను అని. ఏ పాపం ఇది ఇది తిరిగి మీ అమ్మని చంపారే అని పాజ్ ఇస్తే తుత్తూరు తూరు అక్కడ స్టార్ట్ అవుద్ది. అంతసేపు గ్యాప్ తర్వాత அவங்கள நிறுத்த சொல்லு நான் நிறுத்துறேன் తరార ఇప్పుడే గుజ్బంప్స్ వస్తుంది. సో దట్స్ హౌ వి లెర్న్డ్. సో అందుకని అది ఇమీడియట్గా ఆ విషయం కూడా ఎందుకు చెప్పేసానంటే, సైలెన్స్ వదలడం ఎక్స్ట్రానిక్ బ్యాక్గ్రౌండ్ అదేదో నా గొప్పతనం అనుకుంటారు మళ్ళీ. ఇళయరాజా గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. యా, బట్ ఆఫ్ కోర్స్ దెన్ మన మూవీని మనం ఎలా చేయాలనేది మన స్టైల్లో మనం చేస్తూ, ఇన్ పాయింట్ అండ్ అవుట్ పాయింట్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఇన్ పాయింట్. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి. అందుకని కొన్ని మూవీస్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు దర వెళ్తూనే ఉంటుంది. అప్పుడు దేనికి కనెక్ట్ అవ్వు. రైట్. అండ్ ఇంకోటి సీన్స్, కొన్నిసారి ఎడిట్ టేబుల్ మీద సీన్స్ చూసినప్పుడు అబ్బా ఏం బాగుందని అందరం క్లాప్స్ కూడా ఫీల్ అయిపోతుంటాం. ఈ సీన్ వచ్చింది సూపర్, తర్వాత సెకండ్ హాఫ్లో సీన్ అబ్బా సూపర్, ఇంటర్వెల్ దగ్గర ఒక సీన్ సూపర్, అసలు క్లైమాక్స్ సూపర్ అని అనుకుని ఉంటాం. అన్నీ కలిపి సినిమాకి చూసినప్పుడు ఏంటిది ఏదో బ్రహ్మానంద గారి మేము పడుతుంది, ఇదేదో తేడాగా ఏంటి అన్నట్టు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. రైట్. ఈ సీన్కి మ్యూజిక్ చేసిన, అందుకే నాకు ఈ 4 సీన్స్ రెడీ అయిపోయి మ్యూజిక్ చేసిన ఐ కాంట్ డూ ఇట్. ఐ వాంట్ టు సీ ద మూవీ ఇన్ ఎ ఫ్లో, బికాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఎ గ్రెడేషన్. రైట్. అది రైజ్ అవ్వాలా, కిందకి రావాలా, పైకి వెళ్ళాలా, గ్రాఫ్ ఒకటి ఉంటుంది. అది సెకండ్ హాఫ్లో ఒక సీన్ రెడీ అయిపోయింది, దీన్ని మ్యూజిక్ చేసిన దాని చేసిన ఎలా చేస్తాం? అది ఐ మీన్ ఐ డోంట్ నో, ఐ కాంట్ డూ దట్. సో అది ఎందుకంటే ఒక న్యాయం ఉండాలి అందులో. ఇప్పుడు ఇచ్చారు కదా, మనం ఈ ఇటుకలన్నీ తీసి అక్కడ పెట్టమ్మా నీకు కూలి ఎంత ఇస్తాననే దానికి, లేదా 4 బజ్జీలు వేసిస్తే అది కాదు కదా మనం చేసే పని. దానికి ఒక స్ట్రక్చరు, మనల్ని నమ్మి మనకి ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరూ ఉన్నారు. సో దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ దట్ స్ట్రక్చరింగ్ దట్ మ్యూజిక్ ఈజ్ వాట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ దానికి సినిమాని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మూవీకి బీభత్సమైన పేరు వచ్చింది, తండేల్ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎవ్రీబడి ఐఎమ్ సో హ్యాపీ దట్ పీపుల్, చాలా కాలం తర్వాత ఒక లవ్ స్టోరీ వచ్చింది దానికి అని. మొన్న చందుమోహన్ రెడ్డి గారు కూడా స్టేజ్ మీద అన్నారు, మా సినిమాని సంథింగ్ ఒక గ్రేట్ కాంప్లిమెంట్ ఇచ్చారు, ఎక్స్ట్రాడనరీగా అర్థం చేసుకున్నదో లేదా మాకన్నా బాగా అర్థం చేసుకున్నది దేవి అని. నాగచంద్ర గారు ఆల్సో టోల్డ్. అండ్ సాయి పల్లవి గారు కాల్డ్ మీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చూసిన కాల్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ షీ స్పోక్ టు మీ. షీ సెడ్ ప్రతి సీన్ చెప్పారన్నమాట. అసలు ఇలా ఈ మధ్య అంతా ఐఎమ్ ఓన్లీ హియరింగ్ లౌడ్ మ్యూజిక్. ఎప్పుడు ఆ మ్యూజిక్ ఆగుతుంది, ఒకసారి చెవులు మూసుకున్నా అనే అంత పని అవుతుంది కొన్ని సినిమాల్లో. బట్ చాలా సోల్ఫుల్ మ్యూజిక్, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి. కొన్ని సీన్స్ అయితే నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూడనప్పుడు మామూలుగా చూసా, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అబ్బా ఎంత మంచి ఫీల్ వచ్చింది అనిపించింది అని. సో అందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు, ఈవెన్ చై గారు కానీ, ఈవెన్ డైరెక్టర్ గారే ఆ కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్ ఫర్ మేకింగ్ సచ్ ఎ గుడ్ మూవీ అండ్ ఆల్సో గివింగ్ మీ ద క్రెడిట్. బట్ అది మూవీని ఫీల్ అయి చేసినప్పుడు వచ్చే అవుట్పుట్ అది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ డెఫినెట్లీ ప్లేస్ హ్యూజ్ రోల్ ఇన్ ద మూవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.